దేవుని వాక్యము ఏమిటో తెలుసా? దేవుడు మాట్లాడిన ప్రతి మాట లిఖితపూర్వకంగా రాయించబడి ఉన్నది. ఇది దేవుడు ఎవరి దగ్గర ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడారో, ఏ వ్యక్తి గురించి ఎవరికి ఎలా చెప్పాడో, ప్రవక్త గురించా, రాజు గురించా, మనుషుల గురించా, ఎవరితో ఏ మాట మాట్లాడాడో ప్రతి మాట లిఖితపూర్వకంగా ఉన్నది. దేవుడు మాట్లాడిన మాటలే లిఖితపూర్వకంగా మన దగ్గరికి వచ్చినప్పుడు, మరి నువ్వు నేను మనము మాట్లాడుతున్న మాటలు అవి లిఖించబడవా? దేవుడు లిఖితపూర్వకంగా ఒక పుస్తకము తయారు చేయడా? అది ఖచ్చితంగా చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, ప్రతి మాటకు లెక్క అప్పగించాలి. వాక్యం సెలవిస్తుంది, 1 పేతురు 4:17 నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చుచున్నది, అది మన యొద్దనే ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? తీర్పు ఎక్కడ ఆరంభమైంది? దేవుని ఇంటి వద్ద ఆరంభమైంది. అది శిక్షలోనైనా, బాధలోనైనా, శ్రమలోనైనా దేవుని ఇంటి దగ్గరే ఆరంభమైంది. దేవుడు మాట్లాడిన ప్రతి మాట రాయించి లిఖితపూర్వకంగా ఇచ్చాడు. మరి నువ్వు నేను మాట్లాడే మాటలు రాయించబడవా? ఒక్కటి ఇమాజినేషన్ చేసుకో. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వరకు మనం మాట్లాడిన ప్రతి మాట ఎవరి దగ్గర ఏం చెప్పాం, ఎవరితో ఏం మాట్లాడడం, ప్రతి మాట మన నోటి వెంట ఏ మాట వచ్చిందో దేవుడు రాయిస్తే, దేవుడు రాయించి ప్రింటౌట్ చేయించి అందరికీ పంచిపెడితే కనీసము మన పుస్తకము మనము చదువుకోగలమా? అసహ్యం వేస్తుంది, చదువుకోలేము. వాక్యం చెబుతుంది, తీర్పు దేవుని ఇంటి వద్ద మొదలయ్యే కాలము వచ్చి ఉన్నది, అది మన ఇంటి వద్దనే మొదలైతే అవిధేయులైన వారి గతి ఏమగును? ఇంకా కిందకి వెళితే, మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? అందుకనే మాట యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ భయపడొద్దు, అసలు భయపడొద్దు. మనకి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఏంటంటే, ఆయన మన కొరకు సిలువలో దారబోసిన ఆఖరి రక్తపు బొట్టు వరకు మనకి అవకాశం ఉన్నది. మన కొరకు రాయించబడిన ప్రతి అక్షరము చెరిగిపోవాలంటే ఆయన రక్తమంతా మనకు దయగా ఉంచబడి ఉన్నది. ఆయన రక్తం కింద మనం మొరపెడితే, మనం ప్రార్థించి విరిగి నలిగిన హృదయంతో మొరపెడితే ఆఖరి అక్షరము వరకు ఆయన చెరిపేస్తాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన సిలువలో ఉన్నాడు కాబట్టి ప్రతి అక్షరం చెరిపివేస్తాడు. మనల్ని నూతనముగా తెల్ల పేపర్గా మారుస్తాడు. ఆయన రక్తము మనకి అంత కాపుదలిస్తుంది. వాక్యంలో రాయబడి ఉంటుంది, దానియేలు 10:12 ఆ వచనాన్ని చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది, కానీ చాలా సంతోషం వేసింది. ఆ వచనంలో లాస్ట్ ఒక్క లైన్ చదివినిపిస్తాను చూడండి. ఆ వచనం ఏంటంటే, దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు దానియేలు యొద్దకు యేసయ్య వచ్చి నిలబడి దానియేలుతో మాట్లాడతారు. దానియేలు యొద్దకు దేవుడు వచ్చి మాట్లాడతారు. ఏమనంటే ఒకే ఒక్క మాట, దానియేలు 10:12 ఆ మాట ఏమిటంటే, ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి, నీ మాటలు వినబడినవి గనుక, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, గనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. ఏంటంట? దేవుడు వచ్చాడంట. ఎందును బట్టి? దానియేలు 10:12 నీ మాటను బట్టి నేను వచ్చి తిని. అంత పవర్ ఉంది నీ మాటకు, మన మాటకు. నీ మాటను బట్టి నేను వచ్చి తిని. ఆశీర్వాద వచనం పలుకుతావో ఆశీర్వదించబడతాం, శాపవచనం పలికితే శపించబడతాం. అన్న మాట ఎలా ఉంది? దేవుడు వచ్చాడంటే, ఎందుకు వచ్చాడంటే ఆయన చెబుతున్నాడు, దానియేలు నీ మాటను బట్టి నేను వచ్చి తిని. మాటను బట్టి ఆయన వచ్చాడంట. సో దేవుడు రిలీజ్ చేసిన మాటలే రాయబడ్డాయి. మనం రిలీజ్ చేసిన మాటలు రాయబడతాయి. కానీ యేసయ్య రక్తంలో కడిగేసుకున్నావా? ఇక్కడి నుంచి ప్రార్థించినప్పుడు ఆయనను స్తుతించు, ఆరాధించు. ఆ మాటను బట్టి దేవుడిని యొద్దకు వచ్చేయాలి. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఆమేన్.